మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. 2025 సెప్టెంబర్లో ఆల్ టైమ్ రికార్డ్ చేరుకున్నాయి. మరి బంగారంతో పాటు వెండి కూడా పరుగులు పెడుతుంది. ఇదే కనుక ట్రాక్ మరి కంటిన్యూ అవుతే ఫ్యూచర్లో బంగారం ధరలు ఎంతవరకు వెళ్తూ ఉంటాయి? మరి అనలిస్టులు, ఎక్స్పర్ట్స్లు ఏం చెప్తున్నారు? మరి దీనిపై మనతో సమాచారం అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే సార్, గోల్డ్ రేట్స్ మనం చాలా వీడియోలో మాట్లాడుకుంటూనే ఉన్నాం. 60,000 దగ్గర నుంచి కూడా మనం చేస్తున్న వీడియోలో ఈరోజు 1,15,000 చిల్లర్లు అయితే వచ్చేసింది. మరి మీ అనాలిసిస్లో ఇది ఎంతవరకు వెళ్తుందంటారు? మరి ఫెస్టివల్ సీజన్ వస్తుంది ముందు, మరి ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా? బ్రేక్లు పడతాయా, పడవా అంటే ఏం చెప్తారు సార్? ఇది మన అంచనాలు దాటిపోతున్నాం. అనలిస్టులు కూడా అనలైజ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే 60,000-65,000 1,15,000 అయిందంటే అసలు ఇట్స్ నాట్ బిలీవబుల్. ఎందుకంటే ముందు విన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ హైక్ అనేది జరిగింది. 5,000, 10,000 ఎగిరేది ఆల్మోస్ట్ క్లోజ్ టు డబల్, 90% పెరిగిపోయింది. 65,000 లక్ష ఇంకొక 10,000 పెరిగితే డబల్, 100%. అంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 7-8 months. ట్రంప్ గారి మహిమ తెలియదు, లేకపోతే లేడీస్ మహిమ తెలియదు, లేకపోతే జెంట్స్ వాడుకునే యూసేజ్ పెరిగిందా, లేదా ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెరిగింది. ఇవన్నీ కూడా రాజు చావుకి 100 కారణాలు కాదు. ఈ బంగారం పెరగడానికి ఇవన్నీ కారణాలే. దీంతోపాటు యుద్ధాలు, తర్వాత ఎకానమీ కండిషన్ యూఎస్ఏ, ట్రంప్ తాలూకా డెసిషన్లు, బ్యాంక్ రెపో రేటు, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేటు, ఇవన్నీ కూడా కారణం అవుతాయి. ఎందుకంటే అవైలబిలిటీ ఆఫ్ గోల్డ్ మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా దీనికి గోల్డ్ గురించి తక్కువే, ఎంత చెప్పుకున్నా తక్కువ. ఎందుకంటే ఇవాళ ఇప్పుడు కంప్యూటర్లో ఒకప్పుడు మేము చదువుకున్నట్టు చిన్న ఎగ్జాంపుల్ 1988-89లో కంప్యూటర్ కోర్స్ జాయిన్ అయ్యాం. మేము యూనివర్సిటీలో సెకండ్ బ్యాచ్. మేము బయటకు వచ్చేటప్పుడు ఆ కంప్యూటర్ ఆ ప్రోగ్రామ్ మానేశారు వాడడం. ఫోర్ట్రాన్, బేసిక్, కోబల్ ఉండి. మేము బయటకు వచ్చేటప్పటికి వేరే ప్రోగ్రామ్ అంటే అప్డేట్ అయిపోయి ఇది ఓల్డ్ అయిపోయింది. అట్లా ఇప్పుడు లేటెస్ట్ కంప్యూటర్స్లో కూడా ఇవాళ ఉండేది రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషులను కూడా క్రియేట్ చేస్తున్నారు, డాన్స్ చేస్తున్నారు, తోమేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఏ పనికి లేడీస్ అక్కర్లేదు, జెంట్స్ అక్కర్లేదు, ఆటో రోబోతోనే చేసుకుంటారు. సో అట్లా ఆ టెక్నాలజీ ఎలాగైతే మారుతుందో గోల్డ్తో రేటు కూడా అలాగే మారుతుంది. పాజిటివ్ ట్రెండ్ అంటే ఓన్లీ అప్వర్డ్స్. ఇంతకుముందు ఇలా పెరిగేది, ఇప్పుడు ఇలా పెరిగిపోతుంది. మరి ఎప్పుడు పడిపోతుంది అనేది చెప్పడం కష్టం. బట్ డెఫినెట్గా కొనుక్కునేవాడికి అయితే అది భారం కాబోతుంది. భారం అయిపోయింది కూడా. నాకు ఎవ్రీడే 2-3 calls ఓన్లీ గోల్డ్ మన ఛానల్లో చూసి ఫోన్ చేస్తాను. నిన్న ఒక ఆయన ఫోన్ చేస్తాను, నాకు 2 కూతుర్లు, ఒక కూతురికి 10-15 తులాలు బంగారం పెట్టాలనుకుంటాను. మరి ఇప్పుడు మేము అనుకున్నప్పుడు మా కూతురు పుట్టినప్పుడు 5,000 ఉండేది, ఇప్పుడు 1,15,000 అయింది. నేను ఎలా కొనుక్కుంటాను? కమిట్ అయిపోయాను. మా అదే అల్లుడికి కమిట్ అయ్యాను. ఇప్పుడు ఇవ్వలేకపోతాను, పెళ్లి చేయాలని. నేనేం చెప్తాను సార్, పెళ్లి అంటే కాదు, మీరు అనలిసి ఇవ్వండి. ఈ 1,15,000 వస్తే 90,000, 80,000 వచ్చే అవకాశం ఉందా అని అడిగాడు. అది నేను చెప్పలేను. దట్స్ $1 billion క్వశ్చన్. ట్రంప్ గారినో నరేంద్ర మోడీని అడగాలి అని చెప్పాను. సో అంటే నేను అనేది అంటే ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ లెక్కన పెరిగిపోతే పెళ్ళిళ్ళు కూడా అసలు యాక్చువల్లీ ఇప్పుడు లేడీస్ జెంట్స్ పెళ్ళి వద్దనుకుంటున్నారు. ఇదో పని పేరెంట్స్ కూడా వద్దు, ఎందుకులే వాడు బతుకాడు ఏదో బతుకుతాడు అన్నట్టు. సో ఈ పెళ్ళి అనేది చాలా ట్రెడిషనల్ సెంటిమెంట్ ఎమోషన్. సో నేను అనేది ఏంటంటే గోల్డ్ పెరగడం అనేది మంచిదే, కానీ ఇంత పెరగడం అనేది మంచిది కాదు. ఇది రియల్ ఎస్టేట్ మించిపోయింది. నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను, రియల్ ఎస్టేట్ కూడా మించిపోతుంది. ఇంత ఛాన్సెస్. మెయిన్గా జనాలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే షేర్ మార్కెట్లో రిస్క్ తీసుకునే బదులు ఇందులో కూడా పెరగడమే కానీ తరగడం ఏం లేదు. ఇప్పుడు లాస్ట్ ఒక 6 నెలల నుండి అయితే దేర్ ఇస్ నో డౌన్ ట్రెండ్. మధ్యలో 200, 2,000, 1,000 రూపాయలు తగ్గిందేమో కానీ ఎక్కడ కూడా ఇప్పుడు లాస్ట్ 1 monthలో 1 lakh తక్కువ ఎక్కడ రాలేదు. 1,02,000 మాట్లాడు. మనం ఎప్పుడు 65,000, 70,000 మాట్లాడుతున్నాం. ఐ థింక్ ఆల్మోస్ట్ 8-9 నెలలు జనవరి నుండి మాట్లాడుతున్నాం. ముఖ్యంగా అంతకుముందు ఎక్కువ లేదు. జనవరి నుండి ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్ 1 or 2 వీడియోస్ గోల్డ్ మీద, సిల్వర్ మీద, ట్రంప్ మీద రిలీజ్ అవుతున్నాయి. సో ఇట్స్ సైన్ అంటే గుడ్ ఫర్ వన్ వే. ఒక కాయిన్కి ఇప్పుడు, ఒక నాణ్యానికి ఇప్పుడు 2 పక్కలు ఉంటాయి. రియల్ ఎస్టేట్లో బయర్స్ మార్కెట్, సెల్లర్స్ మార్కెట్. గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ మార్కెట్, ఆర్నమెంట్ మార్కెట్. సిల్వర్ అనేది ఇంకా చెప్పక్కర్లేదు. సిల్వర్ అనేది ఎక్కడికో అంచులుగా 1,50,000 అనేది నేను లాస్ట్ ఇయర్ కొంతమంది చెప్పాను, మా ఫ్రెండ్స్కి, మా చుట్టాలు చెప్పాను వెండి పెరుగుతుంది కొనుక్కోండి అని. వాళ్ళు 1 kg 2 kg కొనుక్కున్నారు. ఇలా అదృష్టవంతులు. వాళ్ళు కొనేటప్పుడు 80,000, 90,000 ఉండేది. ఇప్పుడు 1,50,000 అయింది. అంటే విత్ ఇన్ 6 months దే గాట్ 50% జంప్.
ఏ ఎసెట్లో రాదు, ఏ డిపార్ట్మెంట్లో రాదు, ఏ షేర్ మార్కెట్లో రాదు. సో కొంతమందికి నేను చాలా మంది ల్యాండ్లో కానీ గోల్డ్లో కానీ అడ్వైజ్ ఇస్తే వాళ్ళు కొనుక్కునే వాళ్ళు బాగుపడ్డారు. యాక్చువల్లీ మనం చెప్పాం, మనం కొనుక్కోలే, వాళ్ళకి చెప్పాం. వాళ్ళు ఇప్పుడు మనం రిగ్రెట్ చేస్తాం, అరే మనం వాడికి చెప్పాం, మనకి నాలెడ్జ్ ఉంది, మనం కొనుక్కుంటే బాగుండేది కదా అనే థాట్లో ఒక ఫీలింగ్ వెళ్తుంది. ఇప్పుడు కూడా లేట్ అయినా పెరగడమే కనిపిస్తుంది, కానీ తరగడం అనేది నెక్స్ట్ 2-3 months ఇయర్ కల్లా నాకు తెలిసి గోల్డ్ విల్ టచ్ 1,25,000 1,30,000 టచ్ అవుతుంది, డౌట్ లేదు. సిల్వర్కి 170 అవుతుందా, 180 అవుతుందా. గోల్డ్కి ధీటుగా ఎప్పుడు ఎర్లియర్ ఎప్పుడు కూడా గోల్డ్ రేట్ని ఇప్పుడు గోల్డ్ 10 గ్రాములు బంగారం, సిల్వర్ 1 kg మెటీరియల్ అయితే సిల్వర్ ఎప్పుడు కూడా 10-15% తక్కువ ఉండేది గోల్డ్ రేట్. ఇది ఫస్ట్ టైం నా లైఫ్ టైంలో లాస్ట్ 50 years నేను చూసింది ఏంటంటే సిల్వర్ క్రాసింగ్ మోర్ దెన్ గోల్డ్ బై నాట్ 1,15,000 అంటే 1,35,000 హైయెస్ట్ అసలు. అంటే అంత చేంజ్ అనేది మనం ఎక్కడ చూడలేదు. ముఖ్య కారణం మనం చెప్పుకుంది ఏంటంటే సిల్వర్ ఈజ్ నౌ స్టార్టెడ్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీ ఫర్ లాస్ట్ 6 months to 1 year బాగా విపరీతంగా విస్తృతంగా వాడుతున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే కన్జంప్షన్ పెరిగిపోతుంది, సప్లై తక్కువైపోతుంది. సప్లై తక్కువైనప్పుడు మన స్టాండర్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్, రేట్ విల్ ఇంక్రీజ్. అండ్ సప్లై ఈజ్ మోర్, రేట్ విల్ డిమాండ్ ఈజ్ లెస్, రేట్ విల్ డిక్రీజ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే సప్లై డిమాండ్కి గ్యాప్ చూసుకుంటే దర్ ఇస్ హ్యూజ్ గ్యాప్. డిమాండ్ ఎక్కువ కొనేవాళ్ళు ఉన్నారు, అమ్మేవాళ్ళు తక్కువ అయిపోయారు. సో ప్రొడక్షన్ కెపాసిటీ పెంచాలి, ఇంపోర్ట్ చేయాలి, ఎక్స్పోర్ట్ చేయాలి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ప్రిడిక్షన్ ఈజ్ వెరీ టఫ్. బట్ డెఫినెట్గా తగ్గొచ్చు, కానీ అంత ఎక్కువ బేస్లో 20,000-30,000 తగ్గే సూచనలు అయితే లేవు. పెరగడానికి మాత్రం పుష్కలంగా బాగా ఛాన్సులు కనిపిస్తాయి. ఎందుకంటే గోల్డ్ ఈజ్ వాల్యూడ్ యాజ్ ఎ ఎసెట్, ఎమోషన్, సెంటిమెంట్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫిక్స్డ్ సేఫ్ జోన్. గోల్డ్ అనేది పెట్టుకున్నాడు లాస్ అయ్యేది తక్కువ. రియల్ ఎస్టేట్ అయితే పెట్టుకుంటే మంచి ప్రాఫిట్ కొనుక్కుంటుంది. బట్ గోల్డ్లో మాత్రం పెట్టుకున్నా, ఇప్పుడు సిల్వర్లో పెట్టుకున్నా లాస్ట్ 6 months మనకి 35,000-40,000 పెరిగింది. గోల్డ్లో కూడా ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. సో ఓవరాల్ కొనుక్కునే వాళ్ళు ఉంటే మాత్రం కొనుక్కొని పెట్టుకుని ఎంతో కొంత డబ్బులు స్పేర్ అప్పు చేసి కొనుక్కోమని చెప్పలేను, కానీ బట్ స్పేర్ మనీ ఉంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ బోత్ ఆఫ్ దీస్ థింగ్స్. సిల్వర్ కానీ వెండి కానీ పెట్టుకుంటే కనీసం వెండి గోల్డ్ పోతే వెండి కానీ ఇవ్వచ్చు పెళ్లి కూతురికి. అంటే ఈ ఏడాదిలో బంగారం చూసుకుంటే 50% పెరిగింది, వెండి చూస్తే 55% పెరిగింది. అంటే ఒకసారి గోల్డ్ ఇంతలా పెరగడానికి అసలు సంకేతాలు ఏమైనా ఉంటాయంటారా? సో గోల్డ్ లో మీరు అడిగినందుకు ఇంక్రీజ్ ఒక అనాలిసిస్ చేశానండి. అనాలిసిస్ చేస్తే చాలా విచిత్రమైన రిజల్ట్స్ ఉన్నాయి. 1980లో 2,000, 1990లో 4,000, 2000లో 6,000, 2010లో 20,000, 2020లో 50,000, 2025లో 1,15,000. 2,000 1980లో స్టార్ట్ అయితే ఈ రోజు ఎంత 20+45 years లో ఎక్కడ 2,000, ఎక్కడ 1,10,000. అంటే ఎన్ని రెట్లు పెరిగిందో చూసుకోండి. ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ ఎప్పుడు పెరగలేదు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఒక పక్క హ్యాపీగా ఉన్న బయర్స్ ఆర్ గోయింగ్ టు బి హిట్ వెరీ బ్యాడ్లీ. రాబోయే దసరా, దివాళీ, సంక్రాంతికి ఇవన్నిటి కూడా గోల్డ్ తో పని. శ్రావణ మాసం, కార్తీక మాసం ఇవన్నింటిలో పెళ్లిళ్ళు సంబంధం. ఇప్పుడు కూడా చాలా గృహప్రవేశాలు, ఏ ఫంక్షన్ అయినా గోల్డ్ లేకుండా చాలా మంది డబ్బున్న వాళ్ళు గోల్డ్నే గిఫ్ట్గా ఇస్తారు, వెంటనే గిఫ్ట్గా ఇస్తారు. మధ్యలో ఐటమ్స్ ఎవరు ఇట్లా. మేము స్కూల్ మేట్స్ ఫ్రెండ్ కొడుకు పెళ్లి అవుతుంటే పర్చేస్ సమ్ క్వాంటిటీ అందరూ కలిపి ఒక 1/2 kg సిల్వర్ కొనిచ్చాం. అంటే ఇప్పుడు అదొక గిఫ్ట్ రూపంలో కూడా వాడుకుంటున్నారు. సో ఓవరాల్గా ఇట్స్ అ గుడ్ సైన్, ఇట్స్ అ బ్యాడ్ సైన్. మంచి కొనేవాడికి అమ్మేవాడికి 2 sides డిఫరెంట్ ఉన్నాయి. సో వీ హావ్ టు వెయిట్. బట్ ఇప్పటికీ నా అడ్వైస్ అంటే కొనుక్కునే వాళ్ళు ఉంటే కొనుక్కోవడం బెటర్. అంటే పెరిగే ఛాన్సెస్ ఎక్కువే కనిపిస్తున్నాయి. దానికి US ట్రంప్తో పాటు అనేకమైన కారణాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్.